అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలు ప్రివిలేజ్ కమిటీ ముందుకే రాబోతున్నాయి. గందరగోళానికి మీరే కారణం అంటూ అధికార విపక్షాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. స్పీకర్ పట్ల విపక్షం వైఎస్ఆర్సీపీ తీరు అమర్యాదకరంగా ఉందంటున్న అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇదే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా టీడీపీ మీద కంప్లైంట్ చేశారు. మార్షల్స్ తో దాడి చేయించారని అటు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. మరి కాసేపట్లో సమావేశం కాబోతున్న ప్రివిలేజ్ కమిటీ అన్ని అంశాల మీద చర్చించబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అసెంబ్లీ నుంచి లైవ్ లో వివరిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతానికి అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి సంబంధించి మీ వద్ద తాజా అప్డేట్ ఏమిటి? పర్దర్శి ఈరోజు ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన చర్యలకు సంబంధించి టీడీపీ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఎమ్మెల్యేలంతా కూడా ప్రివిలేజ్ కమిటీకి ఈ అంశాన్ని తీసుకువెళ్ళాలి. సభ్యులు అతిగా ప్రవర్తించారు, వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ గౌరవాన్ని కాపాడలేదు, సభ హుందాతనాన్ని దిగదార్చారు అనేది టీడీపీ చెప్తోంది. దానికి సంబంధించి ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ముందు ఒక కంప్లైంట్ చేసి మొత్తం ఈ వ్యవహారం మీద విచారణ జరిపించాలి, ఎవరైతే బాధ్యులైన వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది టీడీపీ డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో వైసీపీ కూడా మార్షల్స్ను పెట్టి ఎమ్మెల్యేని అవమానించారు, దాడి చేయించారని ప్రతిగా మరొక ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమవుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈరోజు ఒక టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. సభ్యులు తమ హక్కులు కాలరాశారని వైసీపీ ఎమ్మెల్యేలు, సభ హుందాతనాన్ని పోగొట్టారని టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఇలా ఫిర్యాదులకు సిద్ధమైన నేపథ్యంలో ఈ మొత్తం అంశం ఆసక్తిగా మారింది. వైసీపీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు కూడా టీడీపీ గుర్తించింది. వాళ్ళు అంతా కూడా అతిగా వ్యవహరించారు, సభ గౌరవాన్ని పోగొట్టారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ సమావేశం అయిన తర్వాత ఎలాంటి చర్యలకు సిఫార్సు చేసిందనేది చూడాల్సింది. ఈ వ్యవహారం మీద మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సభలో జరిగిన వ్యవహారాల మీద ప్రివిలేజ్ కమిటీ సమావేశం కాబోతుందని తెలిసింది. కంప్లైంట్ చేసింది వైసీపీ ఎమ్మెల్యేలు హుందాతనాన్ని పోగొట్టారు, అరాచకంగా వ్యవహరించారని. అంటే ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి తీరు బహుశా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి సంప్రదాయాలకు అన్నిటికీ తిరోధకాలు ఇచ్చినట్టుగా భావించాలి. ఈరోజు ఎవరి ప్రమేయం లేకుండా మార్షల్స్ రంగప్రవేశం చేసి, అంటే శాసనసభ్యులకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈరోజు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల మీద దాడి చేయడానికి మార్షల్స్ ను ఉసుగొల్పేటువంటి నీచమైనటువంటి సంస్కృతికి తెరతీయడం జరిగింది. అంటే చిన్న విషయం, స్పీకర్ దగ్గరికి వెళ్ళారు మీరు. స్పీకర్ పోడియం ముందు నినాదాలు చేసే ప్రక్రియ గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఈరోజు చూస్తే మీరు స్పీకర్ చేరి పక్కకి వెళ్ళారు. స్పీకర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని అడ్డుకోవడానికి మార్షల్స్ ను పెట్టారనుకోవచ్చు కదా, మీ మీద దాడి చేయడానికి పెట్టారనుకోండి. స్పీకర్ గారి మీద ఎప్పుడూ కూడా దాడి చేసినటువంటి సందర్భాలు లేవు, అవన్నీ కూడా కల్పనలే. కాకపోతే స్పీకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మీరు నడిపేటువంటి తీరు కానీ సాంప్రదాయాలు కానీ సరిగా లేవు అని చెప్పి చెప్పడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు ఎవరు కూడా మితిమీరి ప్రవర్తించినటువంటి సందర్భం లేదు. స్పీకర్ గారితో మాట్లాడడానికి వెళ్తే స్పీకర్ గారి దగ్గర అడ్డుకోవడంతో మీరు పక్కకు తొలగండి అని చెప్పడం జరిగింది. ఈరోజు దానికోసం అదనంగా 2 మార్షల్స్ని రెండవ పక్కన పెట్టి వాళ్ళు కవ్వించేటువంటి విధంగా రకరకాలుగా మాట్లాడి దాని వెళ్ళి అసలు మీరు ఉండాల్సినటువంటి అవసరం ఏముంది, ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత వాళ్ళని అడ్డుకోవడానికి అందరినీ తీసుకొచ్చి, అంటే ఎంత నియంతృత్వ పోకడలకు పోతుందంటే ప్రభుత్వం అంతమంది మార్షల్స్ని తీసుకొచ్చి అంతమంది మార్షల్స్ ద్వారా నియంత్రించి సభ వాయిదా వేసి వెళ్ళిపోవడం. అంటే ప్రజా సమస్యలు చర్చకు రాకూడదు, మేము మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తాం, మేము ఈ విధంగా ప్రవర్తిస్తాం, రేపటి నుంచి ఒక్కొక్క శాసనసభ్యుడికి 2 మార్షల్స్ని పెడతారేమో, లేదా శాసనసభ్యులకు రావడానికే అడ్డుకుంటారేమో, మీరు వచ్చేదానికి లేదు, మీరు వస్తే గొడవ చేస్తారనేటువంటిది. అంటే ఇది పరిధి దాటి ప్రవర్తించేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షాన్ని నియంత్రించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ప్రభుత్వం ఈ కవింపు చర్యలకు పాల్పడుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడైనా సరే ఒక తీర్మానం ప్రవేశపెట్టాలి, తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సంబంధించినటువంటి సభ్యుల్ని బయటకు పంపించామనాలి. స్పీకర్ గారు కోరిన తర్వాత వాళ్ళు వెళ్ళకపోతే ఎవరినైతే సస్పెండ్ చేస్తారో వాళ్ళని తీసుకువెళ్ళడానికి మాత్రమే మార్షల్స్ రావాలి తప్ప సభలోకి ఏ అనుమతి లేకుండా మార్షల్స్ రంగప్రవేశం చేయడం అనేటువంటిది బహుశా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఇటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని సభలో నెలకొల్పడం జరిగింది. దీని మీద మీరు కంప్లైంట్ చేస్తా ఉన్నారా? తప్పనిసరిగా మాకు సంబంధించినటువంటి ప్రివిలేజెస్ ఏదైతే దెబ్బతిన్నాయో, భంగం కలిగిందో వాటి మీద తప్పనిసరిగా కంప్లైంట్ చేస్తాం, ఫిర్యాదు చేస్తాం. వాటి మీద స్పీకర్ గారే పునఃపరిశీలించి ఇటువంటి చర్యలు జరగకుండా స్పీకర్ గారే చర్యలు తీసుకోవాలి తప్ప స్పీకర్ గా ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈరోజు తీసుకురావడం అనేటువంటిది సరైనటువంటి. వైసీపీ ఎమ్మెల్యేలు అరాచకంగా వ్యవహరించారు, సభా నిబంధనలను ఉల్లంఘించారు, మైకులు విరిచేశారు అని ప్రివిలేజ్ కమిటీకి టీడీపీ కంప్లైంట్ చేసింది. దానికి పోటీగా ఇస్తా ఉన్నారా మీరు? అసలు ఆ సమస్య ఉత్పన్నం కాకముందు ఆ సమస్యను ఇన్స్టిగేట్ చేసింది ఎవరు? ఆ సమస్యను సృష్టించడానికి కారకులు ఎవరు?
దాని మీద ముందు విచారణ జరిపి అసలు ఆ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది అనేటువంటి దాని మీద కలిపి చర్యలు తీసుకోవాలి తప్ప అలా కాకుండా ఏదో మేము ప్రివిలేజ్ ఇస్తాం, మాకు అధికారం ఉంది, మంది బలం ఉంది కదా అనుకుంటే ఇచ్చుకోవచ్చు. మీరు వీడియోలో కూడా చూసింటారు, ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల మైకులు కూడా లాగేసిన పరిస్థితి, దీన్ని మీరు సమర్థిస్తామని? తప్పనిసరిగా ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి విషయంలో స్పీకర్ గారు మొండిగా వ్యవహరించడం జరిగింది. స్పీకర్ గారు ఎంత మొండిగా వ్యవహరించారంటే, మీరు ఏది చేసుకున్నా సరే నేను సభను నిలుపుతాను, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాయిస్ నేను తీసుకోను, విన్ననేటువంటి విధంగా ప్రవర్తించారు. కాబట్టి ఆ ప్రవర్తించినటువంటి నేపథ్యంలోనే ఇది జరగడం జరిగింది. టీడీపీ వైపు నుంచి వాదన విందాం. సరే, ఎలా ప్రివిలేజ్ కమిటీకి ఏ కంప్లైంట్ చేస్తా ఉంది టీడీపీ? అంటే వీళ్ళు అనుచితంగా, అసభ్యకరంగా, అంటే మా హక్కులందరినీ కూడా భంగం వాటిల్లేటువంటి రీతిలో శాసనసభలో ఏదైనా సమస్యల పరిష్కారం కోసం మేమంతా వచ్చాం, అది ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది అనేటువంటి భావనకి విరుద్ధంగా నియంత్రిత పోకడలతో జగన్మోహన్ రెడ్డి ఆయన శిష్యగంధం చేసేటువంటిది మాత్రం నిజంగా జుగుప్సాకరంగా ఉంది, అసభ్యకరంగా ఉంది. గతంలో రోజాతో రకరకాలుగా ఏర్పాటు చేయడం కాకుండా ఇప్పుడు మొత్తం దేహదారుఢ్యం, శారీరక సౌష్టంతో అంటే అక్కడ స్పీకర్ చుట్టూ పోవడం, వేయడం, పీకడం. మీరే మార్షల్స్ను పెట్టి కొట్టించారు, నెట్టించారు అని మేము ప్రత్యక్ష సాక్షులం. మార్షల్స్ ని స్పీకర్ దగ్గరికి తీసుకొచ్చారు అని అంటే అర్థం ఏంటి? ఆ స్పీకర్ గారికి రక్షణ కోసం రమ్మంటారు. మరి ఆ రక్షణ కోసం వచ్చినటువంటి మార్షల్స్ ని కూడా బలవంతంగా ఒత్తడం, తర్వాత హింసించడం శారీరకంగా, ఇవన్నీ కూడా చేసే సంఘటనలు కూడా ఉన్నాయి. అదే కాకుండా మొత్తం సభను అదుపులోకి తీసుకొని రావాలా, ఆయన అంటే భయపడాలా, ఆయన అనుచరులు అంటే శాసనసభ్యులు అంటే భయపడేటువంటి పరిస్థితికి వచ్చాడు. చాలామంది ఎర్రచందనంలో భాగస్వామి అనేటువంటి వ్యక్తులు, నేరమయ జీవితం ఉన్న వ్యక్తులు అందరినీ కూడా కొంతమందిని శాసనసభ్యులుగా చేసినటువంటి వ్యక్తి వాళ్ళ ద్వారా ఏం ఆశిస్తాడు? అదే ఆశించి ఆయన టికెట్లు ఇచ్చినట్లు కనబడతా ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ యొక్క ముఠా మనసత్వం నుంచి బయటకు రావాలా. అదేవిధంగా చర్చలో పాల్గొనాలంటే చర్చకు సిద్ధం కాకుండా. ఎంతమంది మీద కంప్లైంట్ చేస్తున్నారు ప్రివిలేజ్ కమిటీకి? మొత్తం ఈ సీడీలన్నీ కూడా, అంటే ఒక ఎమ్మెల్యే పైకెక్కి మన లెజిస్లేటివ్ సెక్రటరీ మెడ చుట్టూ వైరు వేసి అంటే ఉరిలాగా లాగేటువంటి పరిస్థితి. నిజంగా ఇవి చూస్తుంటే మేమంతా కూడా సిగ్గుపడుతున్నాం. అసలు ఈ ప్రజాస్వామ్యంగా దేశంలో ఉన్నామా లేకపోతే ఏంటనే? అంటే ఇలాంటి వ్యక్తులకి అధికారం అని వస్తే అసలు ఎవడైనా స్వేచ్ఛావాయులు పీలుస్తాడా? మనిషి మనుగడకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాదా? అందుకనేమో ప్రజలు ప్రతిపక్షం ఇచ్చారు. భవిష్యత్తులో ప్రతిపక్ష స్థాయి కూడా తినిగిస్తే ఏం ప్రమాదం అనేటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు సభలో కల్పిస్తున్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు చర్చ కోసం మీరు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు చర్చ కావాలంటున్నారు. చర్చ అయితే రాలేదు. ఈ రోజు అటు ఇటు పోయి ఇదంతా మొత్తం ప్రివిలేజ్ కమిటీ ముందుకు వ్యవహారం వచ్చిన పరిస్థితి. ఎటు పోయి ఎటు వెళ్తుంది? ఒక రోజు మాత్రమే ఇక సభ మిగిలింది. మేము చర్చకు సిద్ధం అని చెప్పి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా చర్చకు రాకుండా మొత్తం స్పీకర్ను చుట్టడం, నినాదాలు ఇవ్వడం, తర్వాత ఏదైతే మాట్లాడాలనుకుంటారో ముఖ్యమంత్రి గారిని, సభానాయకుడు అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ టీవీలన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినట్టు. అంటే వీళ్ళు కేవలం ఇది మేము చెప్పిందే జరగాల, మేము చెప్పింది వేదం అనేటువంటి భావన. గ్రామీణ ప్రాంతాల్లో కరుడుగట్టిన పాలేగాడు చేసేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. ఇది పరస్పర భేషజాలు, పరస్పర ఆధిపత్య పోరులో ఈ ప్రజలకు నష్టం జరిగే అవకాశం. ఆధిపత్యం అనేటువంటి ముఖ్యం సభానాయకుడు అందరూ కూడా చెప్పారు. వాళ్ళు దాడి చేసినా మౌనంగా ఉండండి, వాళ్ళు మిమ్మల్ని కవ్విస్తారు, స్పీకర్ మీద కూడా దాడి చేసే పరిస్థితి వచ్చింది, మీరు మౌనంగా ఉండండి, ప్రజల కోసం అంతా కూడా భరించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు చెప్తూనే ఉన్నాడు. దాని ప్రకారం మేమంతా కూడా మా చర్యలలోనే ఉన్నాం తప్ప ఎక్కడికి పోలే. స్పీకర్ గారి రక్షణ కోసం మార్షల్స్ వచ్చారు. ఆ మార్షల్స్ పోవడం, రక్షించడానికి పోతే మార్షల్స్ మీద కూడా బలప్రయోగం చేస్తున్నారు. ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే, గతంలో మరి రెండు రాష్ట్రాల విభజనప్పుడు కానీ సీనియర్ శాసనసభ్యులు చాలా మంది చెప్తున్నారు ఈ విధమైనటువంటి దుస్సంఘటనలు, ఈ దుష్పరిణామాలు ఎప్పుడు జరగలేదని. ప్రివిలేజ్ కమిటీ సీరియస్ యాక్షన్ కు సిఫార్సు చేసే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా అందరూ కూడా చెప్తున్నాం ఇది. ఎందుకంటే ఇదేంటి, మేమంతా కూడా ఆడ ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ఈ విధమైనటువంటి ఆ యొక్క ఖండ కౌరంతో చేసేటువంటి బలప్రయోగం వల్ల ప్రజలకు నష్టం అవుతుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. అక్కడ ఎవరే కానీ శాసనసభ్యులు కావాలంటే కూడా ఎందుకు రావాలా సభకు అనేటువంటి భావన ఉంది. కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకోవాలా, తీసుకునేటువంటి పరిస్థితులు ఉత్పన్నం. వైసీపీ కూడా ప్రతిగా ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ చేస్తా ఉంది. మా హక్కులు కాల్ రాశారు, మార్షల్స్ను పెట్టి సభలోనే మమ్మల్ని అడ్డుకున్నారు, మేము స్పీకర్తో మాట్లాడడానికి వెళ్ళాము, చర్చ చేపట్టడానికి వెళ్ళిన మా మీద ఈ విధంగా మార్షల్స్తో దాడి చేయించారు. నిజంగా సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. ఆ పోడియం పీకడమే కాకుండా ఆ సెక్రటరీ కూడా మైక్ వైర్ లాగే, మెడకేసి లాగే పరిస్థితి. అంటే ఏదో దొంగ అన్నట్లుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తవాలు మాకు అధికార పార్టీకి సభ బాగా సజావుగా సాగాల, చర్చ జరగాలనేటువంటి భావన. వాళ్ళు సభ మొత్తం ఆధిపత్యంలోకి రావాలా, మేమంతా కూడా ఆ శారీరక శోషణంతో నడుపుతాము, దేహదారులతో నడుపుతాము అనే భావన వాళ్ళలో ఉంది. ఇది కరైన ప్రకారం ప్రజలు గమనిస్తూ ఉంటారు. రేపైనా ఈ అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చి చర్చ చేపట్టే అవకాశం ఉంటుందా? ఇప్పుడు రాష్ట్రానికి అయితే ప్రత్యేక హోదా ముఖ్యమే, ప్యాకేజీ ముఖ్యమే.
దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి సభా వేదికగా ప్రజలకు వివరించే అవకాశం తీసుకుంటారా? ఒకటే ప్రతిపక్ష నేత ఒకటి అడుగుతున్నాం, ఇదేదో చేయడం అంతా కూడా నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఢిల్లీకి పోయి చేయండి. మీ దౌర్జన్యము, మీ బలము, మీ తర్వాత మీ జులుము అంతా ఢిల్లీలో చూపించండి, ఈడ కాదు కదా. రెండవది ఇప్పుడు చర్చకు ఎవరు వద్దన్నారు, తర్వాత ప్రశ్నోత్తరాల సమయము. ఏదైనా స్థానిక సమస్యల గురించి ప్రశ్నలు వస్తే వాటిని మాట్లాడడానికి అవకాశం మీరు అంటే ఈ 2 సంవత్సరాలుగా మీరు చేసిన కార్యక్రమాలు అంటే ఇదే పరిస్థితి తప్ప వేరే లేదు. ఇదంతా కూడా సింగిల్ పాయింట్ అజెండా. నేను చెప్పిందే జరగాల, మేము దౌర్జన్యం చేసైనా తర్వాత దుర్మార్గంగా వ్యవహరించినా కూడా స్పీకర్ని దాడి చేసినా కూడా మేము సభ జరగనిమనేటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని దుస్సాంప్రదాయాన్ని నెలకొల్పుతున్నారు. ఇది భవిష్యత్తులో ప్రజాస్వామ్యవాదులకి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా భావించాలి. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి చర్చ చేపట్టాలి, స్టేట్మెంట్ చేయాలి, స్టేట్మెంట్ ఇస్తామంటూ టీడీపీ చర్చ చేపట్టాలని వైసీపీ అనుకుంటున్న వ్యవహారం కాస్త ప్రివిలేజ్ కమిటీ ముందుకెళ్ళింది. వైసీపీ ఎమ్మెల్యేలు మీద టీడీపీ వాళ్ళు, టీడీపీ ఎమ్మెల్యేల మీద వైసీపీలంతా పరస్పరం కంప్లైంట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇది ఎటుపోయి ఎటు తిరుగుతుంది. ఇక రేపు ఒకరోజు మాత్రమే వర్షాకాల సమావేశాలకి గడువు ముగిసిన నేపథ్యంలో రేపైనా ఈ అంశాలు చర్చకు వస్తాయి.